ఇక రాష్ట్ర రైతాంగం బాగుపడాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ నినాదాలు చేశారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. మాజీ మంత్రి జోగురామన్న నాయకత్వంలోనే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. 2.5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిందని మండిపడ్డారు. రబీ పంటకు రావాల్సిన రైతు భరోసా ఇంకా రాలేదని మాలేబోరిగా గ్రామ ఆదివాసీ ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. రైతు భరోసా జమ కాలేదు, ఫోన్ మెసేజ్ రాలేదంటూ పాస్బుక్ సెల్ ఫోన్లను చూపిస్తూ చేనులో నిరసన తెలిపారు రైతులు. ఎన్నికల్లో ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తోందని రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. మా రాజ్యం ఏర్పడితే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పిండు. పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పిండు. భూమి లేనటువంటి కూలీలకు ఎకరానికి ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు కూడా ₹1 కూడా వారి ఖాతాలో జమ చేయలేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ప్రతి రైతు కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, జోగురామన్న గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు ₹1 కూడా మా ఖాతాలో ₹1 జమ కావట్లేదని చెప్పి ఇలా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ గారు రైతుల పెట్టుబడుల కోసం ఆలోచించి అన్నదాతలను ఆదుకోవడం కోసం రైతు బంధు తీసుకొచ్చిండు. రైతు బంధు తీసుకొచ్చి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 2 పంటలకు ప్రతి సంవత్సరం వేసిండు. కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అప్పుడేం మాట్లాడిండు, కేసీఆర్ 2 పంటలకు వేస్తున్నాడు, 3 పంటలకు ఇవ్వలే కదా, ఇది అతివిషాడతానమా అని మాట్లాడిండు. లేకపోతే కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తానని చెప్పిండు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మన రైతు బంధు పోతుంది, రైతు బంధు ఇయ్యరని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఏమయ్యా మేమేమన్నా దివానగల్లమా, మాకేమైనా ధమాకు లేదా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా ప్రజలందరూ అంటున్నారు నిజంగా నీకు ధమాకు లేదని మాట్లాడుతున్నారు. ధమాకు ఉన్నోడైతే ఇలా రైతు బంధులు ఎందుకు వేస్తాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 3 దఫాలుగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో వేయలేదు. ఇలా రైతులందరూ అడుగుతున్నారు, ఇది నా ఆదివాసీ ప్రజలు, ఇవి నా గోండుగూడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇగో రైతు ఖాతాలో డబ్బులు జమ కాలేదు, ఫోన్లు